కూడి వచ్చిన మీ అందరికీ దేశ విదేశాల నుండి ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, యేసు ప్రభువుని ఆరాధిస్తున్నామంటే ఆరాధిస్తున్నాం. నో, కాదు. మనం కొన్ని దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుణ్ణి విడవవలసినవి కొన్ని ఉంటాయి. ఈరోజు మనం ఏం విడిచిపెట్టాలో నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనం విడవవలసినవి ప్రతి ఒక్కరు లైన్లో కూర్చుందాం. ఆమేన్. విడవవలసినవి ఏంటి? మనం విడవవలసినది ఏంటి? ఆది కాండము 19వ అధ్యాయం 14వ వచనం. క్రైస్తవ జీవితంలో మనము దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. ఏంటి అవి విడిచిపెట్టాల్సినవి? ఆది కాండము 19వ అధ్యాయం 14వ వచనం. 19వ అధ్యాయం 14వ వచనం. 19వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయము చేయండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెల్లో పెళ్ళాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఈ చోటు, ఈ స్థలము, ఈ ప్రదేశము విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాడు. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయు వాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరు దోష శిక్షణతో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తీసుకొని రమ్మని చెప్పాడు. అక్కడ సొదొమను, నాశనము కానున్న సొదొమను ఏం చేయాలా? విడిచిపెట్టేసేయాలా? ఈరోజు నా అంశం ఏంటి? దేవుని బిడ్డలముగా మనం ఉన్నప్పుడు కొన్ని విడిచిపెట్టేసేయాలా? ఆమేన్, ఆమేన్. విడిచిపెట్టవలసినదేంటి? దేవుడు సొదొమను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆనాడు సొదొమను విడిచిపెట్టాలి అంటే దేవుని మాట విన్నవారు దీవించబడ్డరు, దేవుని మాట విన్నవారు రక్షింపబడ్డరు. దేవుని మాట వినని వారు ఏమైపోయినారు? హానోక్ బ్రదరు ఏమైనారు? సొదొమను విడవకపోతే ఆమె నాశనం అయిపోయినారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమ్మ, నీ జీవితంలో సొదొమ ఏంటి? నీ జీవితంలో సొదొమ ఎవరు? సొదొమ లాంటి నీ గ్రామాన్ని నువ్వు విడిచిపెట్టాలి. సొదొమ లాంటి నీ గ్రామాన్ని విడిచిపెట్టేశా. సొదొమ లాంటి ప్రాంతాలను విడిచిపెట్టాల. ఎప్పుడైతే సొదొమ లాంటి ప్రాంతాలని, ప్రదేశాలని విడిచిపెడతామో అప్పుడే నువ్వు దీవించబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ దగ్గర ఏముంటది? ఎంజాయ్ ఉంటది, సంతోషం ఉంటది.
సొదొమ లైక్ ఒక సినిమా హాల్, సొదొమ ఒక సీరియల్. ఆ సొదొమ లాంటిని మనం విడిచిపెట్టాలా. ఆ సొదొమ ఒక వ్యభిచార గృహాలు, వాటిని మనం విడిచిపెట్టాలి. వ్యభిచారానికి అలవాటు పడ్డావా? మొన్నటి దినాన నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు. బీటెక్ అయిపోయింది అంతే. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆఫీస్ రూమ్ లో నన్ను కలవడానికి వచ్చాడు. నన్ను పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. డాడీ, మీరు ఎవరికి చెప్పనంటే ఒక విషయం చెప్తాను డాడీ, ప్లీజ్ డాడీ, నా జీవితం నాశనం అయిపోయింది డాడీ. 23 to 24 years బాబు, నా జీవితం నాశనం అయిపోయింది డాడీ. నేను గుంటూరులో బీటెక్ చేస్తున్నటువంటి టైంలో నేను వ్యభిచారం చేశాను డాడీ. మా తల్లిదండ్రులు నన్ను ఇంటి దగ్గర నుంచి నాకు డబ్బులు పంపిస్తే నేను వ్యభిచార గృహానికి వెళ్ళి చిన్న వయసులో ఉందన్నటువంటి అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయితో నేను వ్యభిచారం చేయడం ద్వారా నాకు HIV AIDS వచ్చింది డాడీ. క్షణక్షణము నేను భయముతో బ్రతుకుతున్నాను. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఏం చేయాలి? దానికి మెడిసిన్స్ వస్తాయా డాడీ? శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు కదా, దానికి మందుందా డాడీ అని ఏడుస్తున్నాడు. నేను అడిగే అబ్బాయిని, నీకు HIV ఉందని నీ తల్లికి తెలుసా? నీకు HIV ఉందని నీ తండ్రికి తెలుసా? డాడీ, ఎవ్వరికి తెలియదు డాడీ. ఎవ్వరికి తెలిసినా వాళ్ళందరూ చచ్చిపోతారు, వాళ్ళు ఎవ్వరు బతకరు. అందుకనే నేను మా ఇంటికి వెళ్ళకుండా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతా ఉన్నాను. చాలా ఏడుపు వస్తుంది డాడీ. దేవుని పాదాలు పట్టుకుంటున్నాను డాడీ. దేవుడు నన్ను క్షమిస్తాడా డాడీ? దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాలి. నేను అడిగా, నువ్వు మందిరానికి వెళ్తావా అన్నా? నేను మందిరానికి వెళ్తానన్నా. ఏ మందిరానికి వెళ్తావు నువ్వు అంటే, పెద్ద మందిరం, అది పేరుగాంచిన మందిరం. అంటే ఆ మందిరంలో వర్తమానం వినలేదా? విన్నాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు, కానీ విడిచిపెట్టలేదు. సొదొమని విడిచిపెట్టలేదు. కనుక ఈరోజు తన జీవితాన్ని నాశనము చేసుకుంటున్నాడు, తన జీవితాన్ని పతనము చేసుకుంటున్నాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీవు, నీ జీవితంలో సొదొమ ఏంటి? సొదొమలో జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం పతనం కాకముందే, నీ జీవితం ఆగం కాకముందే, నీ జీవితము కన్నీరు ఏర్లై పారక మునిపే బుద్ధి తెచ్చుకొని సొదొమని గనక విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 13వ వచనం. ఈరోజు విడిచిపెట్టగలుగుతావా సొదొమని? అప్పుడు జనులందరూ విని భయపడి వర్తనము విడిచిపెట్టిరి. మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టెదరు. మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టెదరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశమును నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించు నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకొందురు. ఆమేన్. ఏం విడిచిపెట్టాలంటే డాడీ? భయపడి మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టాల. వర్తనము
ప్రవర్తనలు ఉండాలి. నేను మూర్ఖ ప్రవర్తనలోనే బ్రతుకుతాను, నేను మూర్ఖ ప్రవర్తన నాలో ఉంటది, మూర్ఖ ప్రవర్తనలోనే నేను జీవిస్తాను, నేను అలానే ఉంటా అంటే నిన్నెవరు బాగు చేయలేరు. దేవుడు ఏమంటున్నాడంటే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి అంటున్నాడు. గర్వము నాశనానికి దారి తీస్తుంది. ఈరోజు మూర్ఖ ప్రవర్తన నీలో ఉంటే నువ్వు తీసి పక్కకు పడేయాలి. మూర్ఖ ప్రవర్తన అంటే ఏంటి? చీటికి మాటికి భార్యను కొట్టడం. మూర్ఖ ప్రవర్తన అంటే ఏంటి? చీటికి మాటికి భర్త మీద ఎగబడడం. మూర్ఖ ప్రవర్తన అంటే ఏంటి? అన్నదమ్ముల మీద ఎగబడడం. మూర్ఖ ప్రవర్తన అంటే ఏంటి? వయసులో పెద్దవారైనా ఏంది అనడం. ఇదంతా మూర్ఖ ప్రవర్తన. ఈ మూర్ఖ ప్రవర్తన స్వభావం కలిగినటువంటి వారు ఏనాడు దీవించబడరో. ఈ మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి బిడ్డలు ఏనాడు ఆశీర్వదించబడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ భార్య మీద మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావా? దైవ సేవకుని మీద మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావా? మందిరంలో పెత్తనాలు చేస్తున్నావా? మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావా? ఆఫీస్లో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావా? నీ తల్లి మీద నీ తండ్రి మీద ఏదైనా అడిగితే మూర్ఖంగా సమాధానము చెబుతున్నావా? నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. మూర్ఖంగా ప్రవర్తిస్తే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చూడలేవు. నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్, మూర్ఖపు ఆలోచన, మూర్ఖపు ప్రవర్తన దేవునికి ఇష్టమైనది కాదు. మూర్ఖపు ప్రవర్తన దేవుడికి అసహ్యము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మూర్ఖ ప్రవర్తన యేసు నామంలో మానివేయుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. అయ్యలారా, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనం చదువమ్మా. అయ్యలారా, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలి? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. పనికొచ్చే వాటిని పట్టుకోవాలి. వ్యర్థమైన వాటిని పట్టుకుంటే మన జీవితంలో అద్భుతము జరగదు. ఎందుకు వ్యర్థమైన, ఎందుకు మనకి పనికొచ్చేటివి కావాలి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి టైం పాస్, వ్యర్థమైనటువంటి సూటిపోటి మాటలు. ఒకడు మంచి బట్టలు వేసుకుంటారు, మంచి బట్టలు వేసుకున్నారు. ఒకడు మంచి చెప్పులు కొంటారు, మంచి చెప్పులు కొన్నారు. ఒకడు ఇల్లు కట్టుకుంటుంటే రే మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. ఒక పరిచర్య డెవలప్ అవుతుందంటే ఓ తేజ అమ్మ తేజ గారికి ఏంటి ఓ వ్యర్థమైన మాటలు. ఆ వ్యర్థమైన మాటలాడే కొలది నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆ బిడ్డని వాడుకుంటున్న దేవుడు నిన్ను వాడుకోలేడా? వ్యర్థమైనటువంటి మాటలు
హరిహర కళాభవన్లో మీటింగ్ పెడతాడంట. ఈయన మీటింగ్ పెడితే ఎవరు వస్తారు? వచ్చినా స్తోత్రం, రాకపోయినా స్తోత్రం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నవీన్ అట్లా, నవీన్గో అట్లా, అనిల్ అట్లా, లివిగో ఇట్లా, పాస్టర్ అమ్మ తేజ గారు అట్లా అట్లా ఇట్లా ఉట్లా పట్ల గిట్లా, ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు 0. ఆమేన్. ఈజ్ ఈక్వల్ టు 0. వ్యర్థమైన మాటలు మాట్లాడే బదులు ఉపవాసం ప్రకటించు, కన్నీరు గార్చు. అయ్యా నా పరిచర్యను దీవించయ్యా, అయ్యా నా పిల్లలను దీవించయ్యా, అయ్యా నన్ను నీ సేవలో వాడుకోవయ్యా, అయ్యా నా గృహము కట్టబడాలయ్యా, అయ్యా వారందరూ దీవించబడ్డారు కదా ప్రభువా, నాకు నీవు తప్ప ఎవరున్నారయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేసయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా, నాకు నీ తోడు కావాలయ్యా, నాకు నీ నీడ కావాలయ్యా, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా యేసయ్యా అని ప్రభువు మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. వ్యర్థమైనటువంటి మాటలను పక్కకు పెట్టాలా. ఒకటి డిసైడ్ చేసుకోవాలా, అయ్యా నా భార్య లేకపోయినా నేను బ్రతుకుతా, నా కడుపులో పుట్టిన నా బిడ్డలు లేకపోయినా నేను బ్రతుకుతా, నా సంఘము లేకపోయినా నేను బ్రతుకుతా, తండ్రి నా బంధువులు లేకపోయినా నేను బ్రతుకుతా, కానీ నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. హల్లెలూయా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరెదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుంచి పరలోకం చేరెదనేసయ్యా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా బాధలన్నీ తొలిగేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా అప్పులన్నీ తొలిగేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా బాధలన్నీ తొలగినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా
శ్రమలన్నీ తొలిగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు ఎందుకు? రా, చక్కని మందిరం ఉంది, స్తుతించు. మందిరంలోకి వచ్చి యేసయ్యతో మాట్లాడేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నా జీవితాన్ని సరిచేయి ప్రభువా. ఎంతకాలం వ్యర్థమైనటువంటి మాటలు, ఎంతకాలం వ్యర్థమైనటువంటి సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇస్తాం. రోడ్డు మీదకి వెళ్ళి గంటలు గంటలు సోది, ఆ చెల్లి ఇట్లా, ఈ చెల్లి ఇట్లా, వాళ్ళు కారు కొన్నారు, వీళ్ళు ఇల్లు కట్టుతున్నారు, వాళ్ళు బైక్ కొన్నారు, ఆమె పట్టు చీర చూసినావా, ఆమె మెడలో ఉన్న బంగారం చూసినావా? నో. అడుగు, అయ్యా నా పిల్లలు గొప్పవారు కావాలయ్యా. వ్యర్థమైన మాటలతో, అయ్యా నా కొడుకుకు ఉద్యోగం ఇప్పియండి అయ్యా, మీరు ఎమ్మెల్యే కదా, అయ్యా నా కొడుకుకు ఉద్యోగం ఇప్పియండి అయ్యా, ఎంపీ గారు, సింగరేణి జీఎం గారు, నా కొడుకు మీకు ఇప్పియండి. 4 లక్షలు అంటే 4 లక్షలు, 5 లక్షలు అంటే 5 లక్షలు మీకు లంచం ఇస్తా. నో. యేసయ్య పాదాలు పట్టుకోవడం ప్రారంభించాలి. వ్యర్థమైన మాటలు వద్దు. దేవునితో మాట్లాడే అనుభవంలోకి మనం వెళ్ళిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళిపోవాలా. ఆమేన్, ఆమేన్. రెక్కలు ఇలా ఎగురుతూ 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 యేసయ్యను హగ్ చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా నాకు నువ్వు ఉంటే చాలయ్యా. ఆమేన్. యేసయ్యా నాకు నువ్వు ఉంటే చాలయ్యా. ఎవ్వరు ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలయ్యా. వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి. వ్యర్థమైనటువంటి మాటలను విడిచిపెట్టాలి. సాతానుగాడు నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. వాడు దేవుని సేవలో ముందుకెళ్లకుండా ఏమంటారు, అమ్మ తేజ గారు మీరు వేస్ట్ అంట కదా, అమ్మ తేజ గారు మీకు వాక్యం చెప్పడం రాదంట కదా. అవును, నాకు రాదు వాక్యం చెప్పడం, కానీ నాకు నేర్పించే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. అమ్మ తేజ గారు మీకు పాట పాడడం రాదంట కదా. నాకు రాదు, కానీ పాట పాడడం నా దేవుడు నాకు నేర్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మ తేజ నువ్వు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టలేవయ్యా. ఎస్, అమ్మ తేజ హైదరాబాద్ లో పెట్టలేడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పెట్టగలడు. ఆమేన్. అమ్మ తేజ గారు విజయవాడలో మీటింగ్ పెట్టలేడు, కానీ యేసయ్య విజయవాడలో మీటింగ్ పెడతాడు. ఆమేన్. అమ్మ తేజ వైజాగ్ లో, విశాఖపట్నంలో అమ్మ తేజ మీటింగ్ పెట్టలేడు, కానీ అమ్మ తేజ ద్వారా దేవుడు మీటింగ్ పెట్టగలడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఒక మాట అంటారు, వీళ్ళు వచ్చి ఒక మాట అంటారు. నన్నంత మాట అంటారా, నన్నంత మాట అంటారా. అవి లోపల కుళ్ళి కుషించి కిసించి దేనికి పనికి రాకుండా పోతాం మనం. ఆమేన్, ఆమేన్. ఒక పాడైపోయినటువంటి ఎర్రటి వాటర్ ఏ విధంగా అయితే ప్యూరిఫైర్ అవుతుందో, ఆమేన్, వర్షపు నీళ్లు ఏ విధంగా అయితే ఎర్రటి వాటర్ ప్యూరిఫైర్ అయి ఏ విధంగా తెల్లగా వాటర్ బయటకు వస్తుందో, ఆమేన్, ఎర్రని మనుషులం మనం. ఆమేన్. యేసయ్య ప్రార్థన ద్వారా శుద్ధముగా మనము తయారవుతాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వ్యర్థమైనటువంటి మాటల వైపు మనము దృష్టి పెట్టొద్దు. వ్యర్థమైన వాటి వైపు మనము చూడొద్దు. థామస్ అల్వా ఎడిసన్ ని అందరు పిచ్చోడు అన్నాడు, వెర్రోడు అన్నాడు, నువ్వు ఎందుకు పనికి రావురా అన్నారు. కానీ ఆ పిచ్చివాడే వెర్రివాడే
ప్రపంచాన్ని వెలిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. హల్లెలూయా. ఒక డిఎల్ మోడీ అనాథ, ఎందుకు పనికిరాని అనాథ, రోడ్ల మీద ఛాయలు అమ్ముకున్నటువంటి డిఎల్ మోడీ అనేకమైనటువంటి కాలేజెస్ కి, అనేకమైనటువంటి యూనివర్సిటీస్ కి డైరెక్టర్ అయినాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఆయనని చూడడానికి లక్షల మంది ఎగబడ్డారు. ఒక అనాథనే. ఎందుకు అంటే దేవుని వైపే తన దృష్టి ఉంచాడు. ఆమేన్. దేవుని వైపు తన దృష్టి ఉంచితే దేవుడు వారిపైన దృష్టి ఉంచుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా 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 హల్లెలూయా. హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. అడుగు యేసయ్యని. కన్నీరు గారుస్తూ అడుగు. లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావు చెల్లి? ఏడుస్తున్నావా? యేసయ్యా, నాకు నీవు తప్ప దిక్కెవరు లేరయ్యా. ఈ మాటల వైపు నేను దృష్టి పెట్టనయ్యా. నీపైపే దృష్టి పెడుతున్నానయ్యా. ఆమేన్. హల్లెలూయా. అడుగు. కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఏడుస్తూ బా యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను ఎవరు కళ్ళు తెరవద్దు. మోకరించగలిగే వారు మోకరించండి. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరు నన్ను చుట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరు నన్ను చుట్టినా. కఠినాత్ములెందరు నన్ను చుట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. యేసయ్యా, నన్ను విడిచిపెట్టకయ్యా. అవునయ్యా. నిన్నెవ్వరి వైపు చూడనయ్యా. నువ్వు దేవుని పరిచర్య కోసం పోతా ఉంటే సంఘంలో వాళ్ళు ఉండగా నువ్వెందుకు చేస్తున్నావు అంటాడు లూసిఫర్. ఎందుకు నువ్వే మందిరం ఊడుస్తున్నావు, ఊడవకు అంటాడు లూసిఫర్. పరిచర్యకి వెళ్దాం, వాలంటీర్కి రండి అంటే అయ్యగారు ఫోన్ చేయలేదు కదా, నేనెందుకు రావాలి? అయ్యగారు ఫోన్ చేయాలా? అయ్యగారు ఫోన్ చేయాలా? ఆమె దైవ సేవకులు ఫోన్ చేస్తే పరిచర్యకు వస్తావా?
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు. వ్యర్థమైనవి కనుక నువ్వు వింటే నీ జీవితం పతనమవుతుంది, నీ కుటుంబం పతనమవుతుంది. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులు కోల్పోతావు నువ్వు. చెప్పుడు మాటలు వింటే ఏమైతుంది? దేవుని దర్శనాలు కోల్పోతాం. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేనైనా నువ్వైనా ఇంకెవరైనా దేవుడి దగ్గర నుంచి పొందుకున్నటువంటి దర్శనాలు మనము స్వతంత్రించుకోవాలి అంటే చెప్పుడు మాటలు మనం వినొద్దు, చెడు మాటలు మనం వినొద్దు, వ్యర్థమైన వాటిని మనం వినొద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. రెండో దినవృత్తాంతములు 6:26, రెండో దినవృత్తాంతములు 6:26 ఒక ప్రత్యేకమైనటువంటి అనాయింటింగ్ నీలో రిలీజ్ చేయబోతున్నాడు ఈరోజు యేసయ్య. వారు నీ దృష్టి ఎడల పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురినప్పుడు వారు ఈ స్థలము తట్టి తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇజ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. ఆమేన్, ఆమేన్. ఏం విడిచిపెట్టాలి? పాపము విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? పాపం విడిచిపెట్టాలి. పాపము విడిచిపెడితే నువ్వు దీవించబడతావు. ఆమేన్. పాపము విడిచిపెడితే నీ పిల్లలు దీవించబడతారు. పాపము విడిచిపెడితే నీ పిల్లలు దీవించబడతారు. తరతరాలు దీవించబడతారు యేసు పరిశుద్ధ నామములో. ఈరోజు నువ్వు విడిచిపెట్టాలి. నాశనము కానున్న సొదొమను విడిచిపెట్టాలి, మూర్ఖ ప్రవర్తనను విడిచిపెట్టాలి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, పాపములను విడిచిపెట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అన్నా నేను దీవించబడాలన్నా పాస్టర్ అమ్మ తేజ గారు కాదు, పాల్ యాంగిచో గారు మరలా దిగొచ్చినా గానీ నీ జీవితంలో అద్భుతం జరగదు. ఎందుకంటే నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసి పక్కకు పెట్టు. నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసి పక్కకు పెట్టగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడు. వాట్ ఈస్ ద పాపం అంటే ఏంటి? పెద్దలకు లోబడకుండా ఉండడం పాపం, వ్యభిచరించడం పాపం, తప్పుగా మాట్లాడడం పాపం, బూతులు మాట్లాడడం పాపం, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించడం పాపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యజమానికి లోబడకుండా ఉండడం పాపం, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం పాపం, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించడం పాపం. ఈరోజు పాపంలో బ్రతుకుతున్నావా? తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీ చెడి మార్గములను విడిచిపెట్టాలి. రెండవ దినవృత్తాంతములు 7:14 నీ పాపమును గనక ఈరోజు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కొట్టు గట్టిగా చెప్పండి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలంట? ఏం విడిచిపెట్టాలి? పాపమును విడిచి చెడ్డ పాపము, మార్గములను చెడు విడిచిపెట్టి మార్గం. పాపములను విడిచిపెట్టాలి, చెడు మార్గము విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒకడంటాడు, ఎరా మీ తేజ డాడీ ఎక్కువ చేస్తాడు ఏంద్రా, మీ తేజ డాడీకి విలువిస్తున్న కొద్ది ఎక్కువ చేస్తున్నాడు రా అని నిన్ను రెచ్చగొడతాడు. నువ్వు రెచ్చిపోతే, పుచ్చిపోతే దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నటువంటి విధానాన్ని నువ్వు కోల్పోతావు. సాతానుగాడు ఒక తలంపులు, చెడు మార్గాలు నీకు పెడుతూ ఉంటాడు. వాడు ఆ సాతానుగాడి వలలో మనం పడద్దు. పాస్టర్ అమ్మతేజ ఒక దైవ సేవకుడు. పాస్టర్ అమ్మతేజ దేవుని కోసము పరితపిస్తున్నటువంటి బిడ్డ. పాస్టర్ అమ్మతేజ దేవుని సేవలో కొవ్వొత్తిలాగా కరిగిపోతున్నటువంటి బిడ్డ. ఆ బిడ్డ గురించి వ్యతిరేకముగా మాట్లాడితే నాశనాన్ని దేవుడు తీసుకొస్తాడు. నా చెడు మార్గాన్ని నేను విడిచిపెట్టాలి, నా చెడు తలంపులను నేను విడిచిపెట్టాలి అని కనుక నువ్వు విడిచిపెట్టగలిగితే దేశాన్ని స్వస్థపరిచి దీవిస్తా అన్న దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి నీ చెడు మార్గం? చెడు మార్గంలో బ్రతుకుతున్నావా? చెడు సహవాసం చేస్తా ఉన్నావా? త్రాగుపోతులతో తిరుగుతున్నావా? సిగరెట్ తాగే వాళ్ళతో, గంజాయి గుట్కా వాళ్ళతో తిరుగుతున్నావా? వ్యభిచారిస్తున్నావా? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారా? ఈరోజు నీ చెడు మార్గములను విడిచిపెట్టి గనక నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతాలను నా దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. ఆమోసు గ్రంథము 5:14 చెడు మార్గములను నువ్వు విడిచిపెడుదువు గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు 5:14 గట్టిగా. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగు చేసినడలా కీడు విడిచి ఏం వెతకాల? మేలు వెతుకుడి. కీడు విడిచి అందరు పలకాల, ఏంటి? కీడు విడిచి మేలు వెతుకుడి. ఏంటంటే కీడు విడిచి మేలు వెతుకుడి. కీడు విడిచి మేలు వెతుకుడి. కీడు అంటే ఏంటి? చెడ్డ మార్గం. ఒకరిని నాశనం చేయాలా, ఒకరిని పతనం చేయాలా. ఆమేన్. కీడు విడిచిపెట్టేశారు. అలాంటి స్వభావం మనం విడిచిపెట్టేశారు. కీడు విడిచి ఏం చేయమంటున్నాడు దేవుడు? మేలు వెతుకుడి. మేలు వెతకాలి. నా ద్వారా జాషువాకి ఏం మేలు జరుగుతుంది? ఆమేన్. అది వెతకాల. నా ద్వారా జాషువాకి ఏం జరగాల? మేలు జరగాలి. మేలు. కీడు వెతకొద్దు మనం. నా ద్వారా ఫిలిప్కి ఏం వెతకాల? మేలు వెతకాల. కీడు నో. కీడు తను తప్పు చేసే వ్యక్తి అయినా తనకు మేలు జరగాలనే కోరుకోవాలి. ఆమేన్. శత్రువును సైతం మనం ప్రేమించాలా? ఆమేన్. కొంతమంది ఇట్లా చూస్తారు, ఇగో ఇట్లా చూస్తారు. నో, ఆ చూపు యేసయ్య చూపు కాదు. నా యేసయ్య చూపులో ప్రేమ ఉంది, జాలి ఉంది, దయ ఉంది. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప కాదా? బ్రతికి ఉన్నానంటే నీ కృప. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప కాదా? ఈరోజు విడిచిపెట్టవలసిన విడిచిపెట్టు. దేవుడు నిన్ను బ్రతికిస్తే అందరం లేచి నిలబడదామా? అందరూ ఈరోజు విడిచిపెట్టవలసిన విడిచిపెట్టకుండా ఈరోజు నువ్వు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసింది నాశనము కానున్న సొదొమను విడిచిపెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 మూర్ఖ ప్రవర్తనను విడిచిపెట్టాలి. నెంబర్ 3 వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. నెంబర్ 4 పాపములను విడిచిపెట్టాలి.
నెంబర్ 5 చెడు మార్గములను విడిచిపెట్టాలి. నెంబర్ 6 కీడును విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ లార్డ్. ఈ లైవ్ లో ఉన్నవారు కూడా లేచి నిలుచొని, ఈ లైవ్ లో ఉన్నవారు లేచి నిలుచొని కన్నీరు గారుస్తూ బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే అవునయ్యా కృపా, ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యతనలో లేదు ఇంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధతనలో లేదు నీ ప్రేమను చూపావు, ఈ యోగ్యతనలో లేదు నీ ప్రేమను చూపావు, పరిశుద్ధతనలో లేదు నీ ప్రేమను చూపావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ప్రతి ఒక్కరు యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ ప్రతి ఒక్కరం చివరి నిమిషం కన్నీరు కారుస్తూ నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యతనలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధతనలో లేదు నీ ప్రేమను చూపావు, ఏ యోగ్యతనలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధతనలో లేదు నీ ప్రేమను చూపావు. నా జీవిత నావా, నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక రాకదా ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపించినావు. నా జీవిత నావా సాగుచుండగా, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక రాకదా ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపించినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం యేసయ్యా నా యేసయ్యా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం నిలువు మోకాలేసి ప్రార్థన చేద్దాం. నిలువు మోకాలేసి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సేవకురాలు ప్రార్థన చేస్తారు. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తూ నిలువు మోకాలేసి ప్రార్థన చేయాలి. నిలువు మోకాలేసి, చిన్నబాబు నిలువు మోకాలే, నిలువు మోకాలేయాలి. ప్రతి ఇటొచ్చి చిన్న ఇటొచ్చి ప్రతి ఒక్కరం నిలువు మోకాలేద్దాం. స్తోత్రం స్తోత్రం. నిలువు మోకాలు స్తోత్రం.
మా మంచి దేవుడవయ్యా, మా గొప్ప దేవుడవు స్వామి. ప్రభా ఈ రోజున అయ్యా ప్రభా ఇదిగోండి స్పష్టముగా మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రమయ్యా. నీ సేవకుడు ద్వారా మా హృదయాలను కట్టినందుకు స్తోత్రమయ్యా. ప్రభా ఎంత మంచి దేవుడవు స్వామి. నీ మాట మాకు ధైర్యాన్ని ఇస్తుంది, మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ మాట మమ్మల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తుంది అయ్యా. ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రమేసు. మమ్మల్ని అందరినీ దర్శించినందుకు స్తోత్రమే ప్రభా. మా జీవితాలలో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టినప్పుడే మా జీవితాలలో ఆశీర్వాదాన్ని మేము చూడగలుగుతాం అయ్యా. మేము విడిచిపెట్టినప్పుడే మేము ప్రార్థించిందల్లా కూడా మేము పొందుకుంటాం అయ్యా. ప్రభా ఇదిగోండి మేము విడిచిపెట్టినప్పుడే మా జీవితాలు గొప్పగా ఉంటాయి అయ్యా. మీకు ప్రభా ఇదిగోండి ఆయాసపరిచే ప్రతి వ్యతిరేకమైన చెడు అలవాట్లు, చెడు మార్గాల నుంచి అయ్యా ఇదిగోండి మేము ప్రభా ఇదిగోండి రాత్రికాల సమయంలో ప్రభా ఇదిగోండి మేము విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెడదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నాము స్వామి. సహాయం చేయండి అయ్యా. ఎంతో మంది వారి జీవితాలు నాశనం చేసుకున్నారు, ఎంతో మంది వారి జీవితాలు పతనం అవుతున్నాయ్యా. అయ్యా వారి జీవితాలు పతనం అవ్వడం, నాశనం అవ్వడం మీకు ఇష్టము లేదు కనుకనే మరొకసారి మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం ప్రభువా. ఎంతో మంది ప్రభువా ఇదిగోండి జీవితాలు చెడు మార్గంలో ఉండడం ద్వారా వారి జీవితాలు నశించిపోవడం మేము చూస్తున్నాము స్వామి. చెడు మార్గాలలో ఉన్న మూర్ఖపు మార్గాల్లో మూర్ఖపు ప్రభు మనసుతో ఉన్న మనుషులు యేసు నామములో మారిపోవుదురు గాక, మారిపోవుదురు గాక. వారి చెడ్డ తలంపులు మారిపోవును గాక. ప్రభా కీడును విడిచి మేలును వెతుకున్నట్లుగా అయ్యా నీ వాక్యము సెలవిస్తుంది కదయ్యా. కీడును విడిచి మేలు వెతికినట్లయితే మీరు నన్నేమి అడుగుతారో, మీరు దేని కొరకైతే ప్రార్థిస్తారో అది మీ పట్ల నేను నెరవేరుస్తానని అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము స్వామి. అయ్యా ఇదిగోండి మాలో ఉన్న చెడు తలంపులన్నీ కూడా అయ్యా విడిచిపెడదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం స్వామి. సహాయం చేయండి ప్రభా. ఈ లైవ్లో ఎంతమంది అయితే ఏకీభవిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే వర్తమానము వింటూ వారి జీవితాలను మార్చుకోవాలని, వారి మూర్ఖపు జీవితాలు, చెడ్డ జీవితాలు, ఆయా చెడ్డ తలంపులు ఆయా మార్చుకోవాలని ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ప్రభా ఇదిగోండి ప్రభా ఇదిగోండి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో ప్రభా వారి జీవితాలను అయా వారి పాత జీవితాలు ప్రభా ఇదిగోండి మారిపోవును గాక. వారి పాత జీవితాలను విడిచిపెట్టి కొత్త జీవితాలతో అయ్యా నిన్ను కలిగి ప్రారంభించుదురుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క ప్రభ సిస్టర్లో, ప్రతి ఒక్క బ్రదర్లో, ప్రతి యవన చెల్లి తమ్ముడు హృదయంలో ఈ రోజున మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభా ఒక ప్రవాహము వలె వారి జీవితంలో వారి హృదయాన్ని ప్రభ తాకునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం, మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ కార్యాలు జరుగుతున్నాయని యేసు పరిశుద్ధ నామంలో విత్తబడిన వాక్యము ద్వారా జీవితాలు మారిపోవును గాక, బ్రతుకులు మారిపోవును గాక. చీకటిలో ఉన్న బ్రతుకులు యేసు నామంలో మారిపోవును గాక, వెలుగులో నడిపించబడును గాక. అయ్యా ఎంతో మంది ప్రభా ఇదిగోండి మీకు వ్యతిరేకంగా జీవిస్తూ వ్యతిరేకమైన పనులు చేస్తూ ఒకరి నాశనము చేయాలని, ఒకరు బాగుపడద్దని అయ్యా ఇదిగోండి ఒకరి జీవితాలు నశించిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అయ్యా ఎన్నో తప్పులు చేస్తూ అబద్ధాలు ఆడుతూ భయంకరమైన పాపాలు చేస్తూ అయ్యా జీవితాలు నాశనము చేసుకుంటున్నారయ్యా. వారిని మీరే తాకండి అయ్యా, తాకండి. పాపాన్ని విడిచిపెట్టినప్పుడు అయ్యా మీరు మాట్లాడుతున్నావయ్యా. నువ్వు క్షమించే దేవుడవు కదా. ప్రతి ఒక్కరి పాపాలు విడిచిపెట్టుదురుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి. ఈ అంత్యకాల దినాల్లో అపాయకరమైన పరిస్థితులు ప్రభా ఇదిగోండి ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయ్యా. ప్రభా కుటుంబాల్లో సమాధానము లేదు, సంతోషము లేదు. పాపము ఏలుబడి చేస్తుండగా పాపము నుంచి నీ ప్రజలు విడిపించబడుదురుగాక. ఏది సత్యమో, ఏది నిజమో, ఏది అయ్యా ప్రభా ఇదిగోండి ఏది రమ్యమో, ఏది ఖ్యాతి కలిగినదో అయ్యా తెలుసుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడును కాక. మూయబడిన అయ్యా ఇదిగోండి ప్రభా అపవాది ప్రభా వారి మనోనేత్రానికి గుడ్డితనాన్ని తీసుకొని వస్తున్నాడు
చూస్తుండగా వారి మనోనేత్రాలు తెరవబడును కాక. మూయబడిన మనోనేత్రాలు ప్రభా, ఇదిగోండి అపవాది ఏలుబడి చేసిన గృహాలు, జీవితాలు యేసు నామములో అపవాది భయంకరమైన శక్తుల నుంచి విడుదల పొందుకొనును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. చెడు వ్యసనాల నుంచి విడుదల, పాపము జీవితం నుంచి విడుదల, భయంకరమైన చూపుల నుంచి విడుదల ప్రభా, భయంకరమైన కార్యాల నుంచి విడుదల అయ్యా యేసు నామములో విడుదల 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 కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. అయ్యా సహాయం చేయండి, అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యము మేము చూచుతాము గాక, రహస్యమైన కార్యాలు జరుగును గాక. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది లైవ్ చూస్తున్నారో వారి చెడుతనం విడిచిపెడుతురు గాక, వారి పాపము జీవితము విడిచిపెడుతురు గాక, వారి కీడు విడిచి మేలు చేయుదురు గాక, మేలు వెతుకుదురు గాక అని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి అయ్యా ప్రభా. ఎంతమంది లైవ్లో ఏకీభవించారు, కూడి ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్పవారగుదురు గాక, గొప్ప స్థితిలో ఉందురు గాక, మీ వాక్యాన్ని పట్టుకొని అయ్యా బ్రతుకుదురు గాక, మీ మాటల్ని అయ్యా ఇదిగోండి ప్రతిరోజు కూడా ప్రభా మీ మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. సేవకుని ఇంకా ఇలాగనే మీరు బలముగా మీరు వాడుకోండి ప్రభా, బలముగా వాడుకోండి. నీ కుమారుడు అడుగుతున్న రీతిగా, నీ కుమారుడు అయ్యా ప్రార్థిస్తున్న రీతిగా, నీ కుమారుడు అయ్యా ఇదిగోండి ఏ అంశము కొరగితే నీ సన్నిధానములో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడో నీకు తెలుసయ్యా ప్రభా. అట్టి రీతిగా నీ కుమారుడు ప్రభా, నీ కుమారుని మీరు వాడుకోమని వేడుకున్నాం. తన ద్వారా ఎంతో మంది జీవితాలు కట్టబడాలి, ఎంతో మంది జీవితాల్లో కార్యాలు జరగాలి, ఎంతో మంది ఆయా హృదయంలో ఉన్న వేదన తొలగిపోవాలి, అయ్యా ఎంతో మంది ఆదరించబడాలి, నీ ప్రేమను చూడాలి ప్రభా. నీ ప్రేమను అయ్యా ప్రకటిస్తుండగా అనేకుల జీవితాల్లో కార్యము జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇంతవరకు మమ్మల్ని అద్భుతంగా నడిపించినందుకు స్తోత్రం. మీరు మాట్లాడిన మాటలు పట్టుకుని ముందుకు సాగు కృపలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.